హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాబీ ఎడిట్స్. నేను మీ బాబీ. ఈరోజు ఈ వీడియోలో లహరాయి లహరాయి గుండె వెచ్చనయే ఊహలేగిరా. కాపీరైట్ ఇష్యూ వల్ల నేను పూర్తి సాంగ్ని అయితే మీకు వినిపించట్లేదు, కానీ ఈ లేటెస్ట్ లిరికల్ వాట్సాప్ స్టేటస్ వీడియో ఎడిటింగ్ కోసం యూజ్ చేసిన ప్రతి ఫైల్ని, అంటే టెంప్లెట్, బోర్డర్, లిరిక్స్ ప్రతి ఫైల్ని మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ నేను యూజ్ చేసిన కైన్మాస్టర్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో మీరు వాటిని అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసేసుకొని యూజ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎడిటింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, చిన్న కామెంట్ ఏదైనా సూపర్ అన్న నైస్ అన్న పెట్టండి, అది నాకు మంచి ఎంకరేజ్మెంట్ అయితే ఇస్తుంది. ఈ వీడియోకి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి, రిప్లై ఇస్తాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో ఒక మెసేజ్ అయితే చేయండి, అక్కడ కూడా నేను వాటికి ఆన్సర్ అయితే చేస్తాను. అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, నేను కైన్మాస్టర్ ఎడిటింగ్తో పాటు అలైట్ మోషన్ ఎడిటింగ్, పిక్సార్ట్ ప్రో ఎడిటింగ్, పిక్సెల్ ల్యాబ్ ఎడిటింగ్, స్నాప్సీడ్ ఎడిటింగ్ కూడా చేస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుని నాకైతే సపోర్ట్ చేయండి. కొత్త వీడియో ఎడిటింగ్స్ అయితే మీ ముందుకు వస్తాను. ఇప్పుడైతే ఏ విధంగా ఎడిటింగ్ చేయాలో నేర్చుకుందాము. ఫస్ట్ అయితే మీ ఫోన్లో ఉన్న కైన్మాస్టర్ యాప్ని అయితే ఓపెన్ చేసేయండి. సో ఈ విధంగా కైన్మాస్టర్ యాప్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఇప్పుడు ప్లస్ మీద ట్యాప్ చేసేయండి, 9:16 రేషియో అనేది సెలెక్ట్ చేసేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే లెఫ్ట్ సైడ్లో సెట్టింగ్స్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసేయండి. ఇప్పుడు ఎడిటింగ్ మీద క్లిక్ చేసి డిఫాల్ట్ డ్యూరేషన్ ఆఫ్ ఫోటో క్లిప్ అనేది 3లో ఉంచుకోండి. ఈ విధంగా 3లో ఉంచుకొని కొంచెం కిందకి జరుపుకుంటున్నట్లయితే ఫిల్ స్క్రీన్ అని ఉంటుంది. ఫిల్ స్క్రీన్ అనేది సెలెక్ట్ చేసేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇప్పుడు మీరు ఎవరి ఇమేజెస్ తీసుకోవాలనుకుంటున్నారో వారి ఇమేజెస్ మీకు నచ్చినన్న అయితే తీసుకోండి. నేను ఎగ్జాంపుల్గా కొన్ని ఇమేజెస్ మాత్రమే తీసుకుంటున్నాను. ఇవి ఆటోమేటిక్గా జూమ్ అవుతే చాలా అంటే చాలా బాగుంటాయి. సో ఈ విధంగా కొన్ని ఇమేజెస్ తీసుకొని ఫస్ట్కి వచ్చేసేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇమేజ్కి మధ్యన ప్లస్ సింబల్ కనిపిస్తుంది. మీరు న్యూ వెర్షన్ ఆఫ్ కైన్మాస్టర్ వాడుతున్నట్లయితే ప్లస్ సింబల్ ఉంటుంది, లేదా బాక్స్ ఉంటుంది ఓల్డ్ కైన్మాస్టర్ యూజ్ చేస్తే. సో ఇప్పుడు ఆ ప్లస్ మీద ట్యాప్ చేయండి. ఆ ప్లస్ మీద ట్యాప్ చేసి బ్రష్ పాప్ అని కనిపిస్తుంది కదా, నేను ఆ ట్రాన్సిషన్ ఎఫెక్ట్ని అయితే యూజ్ చేశాను. అది మనకి కైన్మాస్టర్ స్టోర్లో అయితే దొరుకుతుంది. కిందకి వెళ్ళిపోయినట్లయితే గెట్ మోర్ అని ఉంటుంది. సో గెట్ మోర్ మీద క్లిక్ చేసేయండి. ఈ విధంగా కైన్మాస్టర్ స్టోర్ అనేది ఓపెన్ అయిపోతుంది. లాస్ట్లో వైప్ అని కనిపిస్తుంది కదా, సో ఆ వైప్ మీద క్లిక్ చేసేయండి. ఆ వైప్ మీద క్లిక్ చేసి కొంచెం కిందకి జరపంలోనే బ్రష్ పాప్ అని మనకు కనిపిస్తుంది సెకండ్ రోలో. సో దాని మీద క్లిక్ చేసేయండి. మీకు ఇన్స్టాల్డ్ ప్లేస్లో డౌన్లోడ్ అని చూపిస్తుంది. మీరు డౌన్లోడ్ మీద క్లిక్ చేయడంతోనే ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోతుంది. సో ఆ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత బ్యాక్ మీద క్లిక్ చేసేయండి. ఇంకొకసారి బ్యాక్ మీద క్లిక్ చేసేయండి. ఇప్పుడు బ్రష్ పాప్లోకి వెళ్ళిపోండి, ఒక ఎఫెక్ట్ అనేది ఇచ్చేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. మళ్ళీ ప్లస్ మీద ట్యాప్ చేయండి, బ్రష్ పాప్లోకి వెళ్ళిపోండి, ఇంకొక ఎఫెక్ట్ అనేది తీసేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఈ విధంగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎఫెక్ట్ అనేది ఇచ్చేసేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు తీసుకున్న ఇమేజెస్కి మధ్యలో ఈ ఎఫెక్ట్ అయితే వస్తుంది. సో మీ ఇమేజెస్ అయితే డిఫరెంట్గా మూవ్ అవుతాయి. సో ఈ విధంగా ప్లస్ మీద ట్యాప్ చేసేయడం అండ్ బ్రష్ పాప్లోకి వెళ్ళిపోవడం, ఒక ఎఫెక్ట్ అనేది తీసేసుకోవడం, టిక్ మార్క్. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఫస్ట్కి వచ్చేసేయండి. ఫస్ట్కి వచ్చేసి దీనికోసం ఒక టెంప్లెట్ అయితే డిజైన్ చేశాను. ఫస్ట్ ఆ టెంప్లెట్ని తీసుకుందాము. లేయర్ మీద క్లిక్ చేసేయండి, మీడియాలోకి వెళ్ళిపోండి. మీడియాలోకి వెళ్ళిపోయి నేను ప్రొవైడ్ చేసిన ఆ టెంప్లెట్ని తీసుకోండి. సో ఈ విధంగా ఆ టెంప్లెట్ని తీసుకొని కత్తెర పక్కన ఉన్న స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి. ఆఫ్ పక్కన పెద్ద బాక్స్ మీద క్లిక్ చేసేసి బ్యాక్ మీద క్లిక్ చేసేయండి. కిందకి వెళ్ళిపోయినట్లయితే మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో బ్లెండింగ్లోకి వెళ్ళిపోయి స్క్రీన్ అనేది సెలెక్ట్ చేసేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇప్పుడు దీనికి సంబంధించిన ఒక బోర్డర్ అయితే యూజ్ చేశాను. ఫస్ట్ ఆ బోర్డర్ని కూడా తీసుకుందాము. లేయర్ మీద క్లిక్ చేసేయండి, మీడియాలోకి వెళ్ళిపోండి. మీడియాలోకి వెళ్ళిపోయి నేను ప్రొవైడ్ చేసిన ఆ బోర్డర్ని కూడా తీసుకొని కత్తెర పక్కన ఉన్న స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి. ఆఫ్ పక్కన పెద్ద బాక్స్ మీద క్లిక్ చేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. దీన్ని కూడా వీడియో ఎండింగ్ వరకు ఎక్స్టెండ్ చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసేయండి. ఫస్ట్కి వచ్చి ఏం చేస్తారంటే లేయర్ మీద క్లిక్ చేసేయండి, మీడియాలోకి వెళ్ళిపోండి, బ్యాక్గ్రౌండ్స్లోకి వెళ్ళిపోయి ఈ విధంగా రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకోండి. ఆ కలర్ని తీసుకున్న తర్వాత ఈ విధంగా రొటేట్ చేసి కిందకి వెళ్ళిపోయినట్లయితే మనకి క్రాపింగ్ అని ఉంటుంది. సో క్రాపింగ్లోకి వెళ్ళిపోయి మాస్క్ అనేది ఎనబుల్ చేసి ఫీదర్ అనేది పూర్తిగా పెంచుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇంకొకసారి అదే కలర్ సాలిడ్ కలర్ మీద క్లిక్ చేసేయండి. సో దాన్ని ఈ విధంగా పెద్దగా చేసుకొని ఈ విధంగా ఇక్కడ పెట్టుకొని ఇప్పుడు ఏం చేస్తారంటే కత్తెర పక్కన రెడ్ సింబల్ కనిపిస్తుంది కదా, రెడ్ కలర్, దాని మీద క్లిక్ చేసేయండి. దీనికి ఒక కలర్ అనేది ఇవ్వండి. సో నేను ఎగ్జాంపుల్గా ఈ కలర్ అనేది ఇస్తున్నాను. సో మీకు నచ్చిన కలర్ అయితే తీసుకోవచ్చు, డిఫరెంట్గా ఉంటుంది ఇది. సో ఈ విధంగా ఒక కలర్ అనేది తీసేసుకొని వీడియో ఎండింగ్ వరకు ఎక్స్టెండ్ చేసుకోండి. సో దీన్ని వీడియో ఎండింగ్ వరకు ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత ఇంకొకసారి సాలిడ్ కలర్ మీదే ఉంచి 3 డాట్స్ మీద క్లిక్ చేసేయండి, సెండ్ టు బ్యాక్ మీద క్లిక్ చేసేయండి. ఈ విధంగా సెండ్ టు బ్యాక్ మీద క్లిక్ చేసి టిక్ మార్క్ చేసేయండి. ఇప్పుడు నేను యూజ్ చేసిన బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ ఉంటాయి కదా, వాటిని తీసుకోండి. లేయర్ మీద క్లిక్ చేసేయండి, మీడియాలోకి వెళ్ళిపోండి. మీడియాలోకి వెళ్ళిపోయి మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో అక్కడికి వెళ్ళిపోయి ఆ బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ని తీసుకొని ఓకే మీద క్లిక్ చేసేయండి. కిందకి వెళ్ళిపోయినట్లయితే మళ్ళీ మనకు బ్లెండింగ్ అని కనిపిస్తుంది. సో బ్లెండింగ్లోకి వెళ్ళిపోయి స్క్రీన్ అనేది సెలెక్ట్ చేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. కొంచెం ఫార్వర్డ్ చేయండి. సో ఆ బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ మీద క్లిక్ చేసి వాటిని కొంచెం పెద్దగా చేసుకొని
పర్ఫెక్ట్గా ఈ విధంగా ఇక్కడ పెట్టుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఒకసారి ప్లే అయితే చేసి చూసుకోండి. నేను కాపీరైట్ ఇష్యూ వల్ల ఎటువంటి సాంగ్ని అయితే మీకు వినిపించట్లేదు. చాలా అంటే చాలా బాగుంటుంది. మీ ఇమేజెస్ అవన్నీ డిఫరెంట్గా మూవ్ అవుతూ ఉంటాయి. ఇమేజ్కి మధ్య మనం యూజ్ చేసిన ట్రాన్సిషన్ ఎఫెక్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ ప్లే అవుతూ ఉంటాయి. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత షేర్ ఐకాన్ మీద క్లిక్ చేసేయండి. రిజల్యూషన్ 1080pలో ఉంచుకొని ఫ్రేమ్ రేట్ 30లో ఉంచుకోండి. బిట్రేట్ అనేది 4 to 5 మధ్యలో ఉంచుకొని ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మీ ఫోన్ గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోతుంది. ఈ విధంగా ఒక మంచి వాట్సాప్ స్టేటస్ వీడియోని వితిన్ మినిట్స్లో చేసుకోవచ్చు. ఇటువంటి ఇంట్రెస్టింగ్ ఎడిటింగ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.